ఇంతకు మించి నేనేం చెప్పను. ఇప్పుడు నేను ఒంటరిదాన్ని అయ్యాను. ఎక్కడున్నానో కూడా తెలియట్లేదు. ఇక్కడ నేను ఊపిరి కూడా తీసుకోలేకపోతున్నాను. నా మరణాన్ని నేను పక్కనే ఉండి చూసుకోగలుగుతున్నాను. 11 రోజుల క్రితం ఈ మొత్తం ప్రపంచం నా హయాంలో ఉంది. కానీ ఈరోజే తెలిసింది, నా దగ్గర ఆస్తి అంతస్తు ఉండి కూడా ఏం ప్రయోజనం, నేను ఇక్కడే చచ్చిపోయేలా ఉన్నాను. నన్ను కాపాడండి, నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను, నన్ను కాపాడండి. ఇదిగో ఈ తల్లో పెట్టుకుంటే బాగుంటుంది. ఏంటి మేడం, ఈరోజు ఏమైనా పార్టీయా? అడ్రస్ మాకు కూడా ఇవ్వచ్చుగా. ఒక్కటిస్తే మీ అమ్మ గుర్తొస్తుంది. వెళ్ళరా వెళ్ళు. రండి మనం అందరం కలిసి పార్టీ చేసుకుందాం. మర్యాదగా తప్పుకో, లేకపోతే నరికేస్తాను. ముందుకొస్తున్నా, పక్క జరగమన్నా. ఎవరైనా పోలీసులు పిలవండి. కాస్త ఆగరా, నేనే పోలీసులను పిలుస్తాను. వీళ్ళని లాక్కుపోండి. యా గుడ్ మార్నింగ్ సార్. ఎమ్మెల్యే కళ్యాణిని ఈవినింగ్ నుంచి ఎవరు హత్య చేస్తామని బెదిరిస్తున్నారంట. ఈ మ్యాటర్ను కొంచెం సీరియస్గా చూడండి, ఎందుకంటే ఇది ఎలక్షన్ టైం కదా. ఎస్ సార్. సార్ ఈ కళ్యాణి మిశ్రా మీడియా దృష్టిని తన వైపుకి తిప్పుకోవడానికి ఏదో ఒక స్టేట్మెంట్ ఇస్తారు. ప్రాణాలకు ప్రమాదం, ఎవరో హత్య చేయాలని చూస్తున్నారు. నువ్వు రోజంతా ఇదే ఫోన్లో చూస్తూ ఉంటావా? సార్ అప్పుడే కదా మనకు వివరం తెలిసేది. పోయినసారి ఇంకెవరో తనని ఛత్తీస్గఢ్లో బెదిరించారట. ఒకవేళ ఈసారి కూడా బెదిరించుండొచ్చు. సార్ ఒక్కసారి వెళ్ళి చూసొద్దాం సార్. సార్ తనతో నేను కూడా వెళ్తాను. అరే కాస్త ఓర్పుగా ఉండండి, నేనే వెళ్ళి చూస్తాను. ఎందుకంటే పోలీస్ ప్రొటెక్షన్ ఖచ్చితంగా ఇవ్వాలి. వాళ్ళు మీడియా అటెన్షన్ కోసం ఈ పని చేసినా మనం ఇవ్వాలి. మన పని మనం చేసి తీరాలి కదా. నా మూడుని చెడగొట్టకండి. నేను ఎవరెవరికి ఎంత డబ్బిచ్చానో మీకెవరికి చెప్పాల్సిన అవసరం లేదు. నాకు టికెట్ దొరికింది. ఈసారి ఎలక్షన్లో నేను నిలబడుతున్నాను. నన్ను అంటుకుంటూ ఇంత దగ్గరగా నడవద్దని మీకు ఎన్నిసార్లు చెప్పాను. కాస్త దూరంగా నడవండి. తర్వాత చెప్పు. ఏంటి? ఎక్కడ? తనని కిడ్నాప్ చేయొచ్చు లేదా చంపేయచ్చు అని కళ్యాణి మిశ్రా భయపడ్డారు. పులి వస్తుందని చెప్పారు. ఇదిగో పులి వచ్చేసింది. అసలు ఎలా వీళ్ళకి తెలుస్తుందో తెలియట్లేదే. మనకన్నా ముందే వచ్చి నిలబడ్డారు. సార్ మీరు కళ్యాణి మేడం గురించి ఎప్పుడు న్యూస్ బయట పెడతారు? వాళ్ళని కాంటాక్ట్ అయ్యారా లేదా? నిజంగా జరిగిందంటారా లేకపోతే ఆపోజిషన్ వాళ్ళు చేశారంటారా? మేడం మొత్తం మీరే డిసైడ్ చేస్తున్నారు, మళ్ళీ నన్ను ఎందుకు అడుగుతున్నారు? పక్క జరగండి, మా పనేదో మేము చేసుకోవాలి. మా పని మేము చేసుకుంటున్నాం. ఓకే సింగ్ ఇక్కడికి ఎందుకు వచ్చినట్టు? వీళ్ళు ఇక్కడి నుంచి లోపలికి రాకూడదు. సార్ బాడీ గార్డ్స్ చెప్తున్నారు నీలం రంగు కారు ఒకటి వచ్చి పెద్ద నీలం రంగు కారుని ఎవరైనా చూసారా? ఇటు కారు వెళ్ళింది, లోపల ఇద్దరు కూర్చొని ఉన్నారు సార్. ఎటువైపు వెళ్ళింది? ఇటు పక్కకే వెళ్ళింది సార్. కారు చాలాసేపు ఎక్కడే ఆగుందట సార్, దాదాపు అరగంటట. కారులో నుంచి ఎవరూ దిగలేదు. కారుకి నంబర్ ప్లేట్ కూడా లేదు.
ఏంటి పొట్టలో ఏదో రహస్యాన్ని దాచుకున్నారు? కళ్యాణి మిశ్రా గాని తప్పించుకున్నారు. ఆవిడ్ని మీ కొట్టు ముందు కుర్చీలో కూర్చోబెట్టి ఫోటో తీస్తాను. ఒకతను వచ్చి అద్దం కిందకి దించి సిగరెట్ ని పైకి విసిరేశాడు. అతనికి చితికిన వేలు లేదు. చితికిన వేళ? డిఐజీ గారు అమ్మకి చాలా ప్రమాదం ఉందని చాలా సార్లు చెప్పారు. ఆవిని ఎవరో బెదిరించారు. కానీ మీరు ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలని మీకు అనిపించలేదా? ప్రతిమేష్, మేము వెతుకుతూనే ఉన్నాం. మా అమ్మగారిని గేట్ బయట కిడ్నాప్ చేశారు, బాడీ గార్డ్స్ ని కూడా షూట్ చేశారు. కానీ మీరు ఇంకా వెతుకుతూ ఉన్నారని చెప్తున్నారు. ప్రశాంతంగా ఉండండి ప్లీజ్. ప్రతిమేష్, కళ్యాణి మేడంని త్వరగానే కనిపెట్టేస్తాం. ప్లీజ్ కామ్ డౌన్. త్వరగా ఏదో ఒకటి చేయండి డిఐజీ గారు, లేదంటే ఇది చాలా ప్రమాదానికి దారితీస్తుంది. నేను మీకు ముందే చెప్తున్నాను. సార్, దిగులు పడకండి, ఏదో ఒకటి చేసి కనిపెట్టేద్దాంలేండి. ఆవిడకి డయాబెటీస్ ఉంది, హై బీపీ కూడా ఉంది. అమ్మకి ఒక్క మెడిసిన్ అయినా మిస్ అయిందంటే ఆవిడ పరిస్థితి దారుణంగా మారుతుంది. అమ్మతో ఉండేవాళ్ళు ఆవిడతో మాట్లాడడానికి కూడా భయపడతారు, వాళ్ళ చేతులు వణుకుతాయి. ఆయన అమ్మ శరీరంలో అన్ని జబ్బులు ఉన్నాయి. తన్ని కిడ్నాపర్స్ ఏదైనా చేశారంటే, ఒకవేళ తన్ని చంపేస్తే మన పరిస్థితి ఎలా ఉంటుంది ఆలోచించండి. ఆవిడకేం కాదు, అంతేకాదు తన మనవరాలతో ప్రేమగా ఉండాలని ఆమెకు ఉంటుందిగా. ఇంత స్ట్రెస్ ఫీల్ అయితే లోపల బిడ్డకి ప్రమాదం. జాగ్రత్త, మీరేం టెన్షన్ పడకండి. సార్, కళ్యాణి మేడంని కిడ్నాప్ చేసిన వాళ్ళని మేము త్వరలోనే పట్టుకుంటాం. వేరే ఏదైనా ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వాలనుకుంటున్నారా? ఛత్తీస్గఢ్ వాళ్ళే బెదిరించారు సార్. సార్, నాకు నా తమ్ముడు అనురాగ్ మీద కూడా అనుమానంగా ఉంది. వాడికి అమ్మకి అస్సలు పడేది కాదు. నిజం చెప్పాలంటే బిజినెస్కి వాడికి డబ్బులు కొంచెం అవసరమైంది. అమ్మ వాడికి డబ్బులు ఇవ్వని చెప్పేసింది. అందుకని వాడు అప్పుడప్పుడు అమ్మని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. లోకల్ లీడర్ విశంబర్, వాడు కూడా అబ్బాని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. అంటే ఎలక్షన్లో వాపస్ తీసుకోమని చెప్తూ ఉంటాడు. ఒక చివరి ప్రశ్న, ఈ రోజు వరకు జరగని ఒక విషయం ఇక్కడ ఎప్పుడైనా జరిగిందా? మీకే తేడాగా అనిపించిన విషయం ఏదైనా ఇక్కడ జరిగిందా? ఈ రోజు 1 గంట లేటుగా అమ్మ గుడికి బయలుదేరారు. ఆవిడెప్పుడూ ఇలా చేయలేదు. టైం కరెక్ట్ గా మెయింటైన్ చేస్తారు. ఓకే, కాల్ ట్రాకింగ్ ఆర్ ఫోన్ ట్రాపింగ్ ఈ రెండు ఫాస్ట్ గా సెటప్ అవ్వాలి. కిడ్నాప్ అయిన వాళ్ళు ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. నేను చూసుకుంటాను సార్. గుడ్. జై హింద్ సార్. కళ్యాణి మిశ్రా ఇవాళ ఉదయం ఆవిడ్ని కిడ్నాప్ చేశారు. రాబోయే ఎలక్షన్లో ఆవిడకి టికెట్ వచ్చిందని సమాచారం. ఈ పని చేసింది అపోజిషన్ వాళ్ళు అయి ఉంటారా? ఆవిడ పేదలకి దేవత లాంటి వారు. ఎందుకంటే ఆవిడ పేదరికంలోనే పెరిగారు. అందుకని పేదవాళ్ళకి సాయం చేయడం ఆవిడ ధర్మంగా భావిస్తారు. ఒకవైపు పేదలకి దేవతలా ఉన్నారు, అదే సమయంలో మిగతా వాళ్ళకి ఒక పులిలా ఉండేవారు. ఆవిడ ముందర అందరూ తల దించుకునే నడుస్తారు. ఏ కళ్యాణి మిశ్రాని మనం వీర వనిత అని అంటున్నామో, ఆవిడ ఎంతో మంది గవర్నమెంట్ లో ఉన్న పెద్ద పెద్ద అధికారుల్ని పనిలోంచి తీసేశారు. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా చేసిన కుట్ర ఇది. విను, 2018లో ఒక వీడియో వైరల్ అయింది కదా. ఆ వీడియోలో కళ్యాణి మేడం గారు ఒక ఎస్ఎస్ ని చంపదెబ్బ కొట్టారు. ఆ వీడియోని బయటికి తీ, హెడ్లైన్స్ రెడీ చేయి, ఒక రివెంజ్ స్టోరీ రెడీ చేద్దాం. సీఎం సార్ ఆవిడకి బేస్డ్ బిజినెస్ ఉమెన్ అన్న బిరుదుని ఇచ్చారు కదా. ఆ ఫుటేజ్ ని బయటికి తీయండి. అది 2016. ఆ వీడియోలో నేను ఉంటాను. అజిత్, కళ్యాణి మిశ్రా గారిని మనం తొందరగా కనిపెట్టి తీరాలి. వాళ్ళ కుటుంబం వాళ్ళకి మీడియా ప్రెషరు ఎక్కువగా ఉంది. మీడియా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు రాశారంటే మనం తలెత్తుకొని తిరగలేం. అర్థమైందా? సార్, ఫోన్ ట్యాపింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేశాం సార్. వాళ్ళ ఇంటి బయట 2 పోలీస్ ఆఫీసర్లు ఉన్నారు, అది సివిల్ డ్రెస్ లో. అక్కడ ఏం జరిగినా సరే మనకి ఇన్ఫార్మ్ చేస్తూ ఉంటారు సార్. సార్, కళ్యాణి మేడం వయసులో పెద్ద ఆవిడ, మెడికల్ ఇష్యూస్ ఉన్నాయి. కిడ్నాపర్స్ ఒక చిన్న మిస్టేక్ చేసినా కూడా ఆవిడ ప్రాణాలు అక్కడే పోతాయి. నాకు అర్థం అవుతోంది. మా అమ్మ కూడా సరిగ్గా టైంకి మెడిసిన్ తీసుకోకపోతే ఆవిడ చాలా ఇబ్బంది పడతారు. సార్, కళ్యాణి మేడంకి న్యాయం అవ్వాలి. ఇలా చూడండి టీం, మనం బాధపడి ఏమీ జరగదు. మనం కిడ్నాపర్స్ని వెతికి పట్టుకోవాలి. దానికి ఏం చేయాలి? ఎక్కడ కిడ్నాపింగ్ జరిగిందో అక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేద్దాం. మొదటి టీం ఈ ఫ్యామిలీ కాల్ రికార్డ్స్ 3 నెలల క్రితం నుంచి అంతా చెక్ చేయాలి. ముఖ్యమైన విషయం, మనం ఎవ్వరిని నమ్మకూడదు. తర్వాత ఇంకో టీం లక్నోలో ఉన్న వాళ్ళ పరిసర ప్రాంతాల్లో యాక్టివ్గా ఉన్న గ్యాంగ్ని పట్టుకోవాలి. లక్నోలో ఎక్కువగా ఏ టీం గందరగోళం చేస్తుందో మనం పట్టుకోవాలి.
మూడవ టీం విశంబర్ యాదవ్ వాడి సపోర్టర్స్ని చూస్తూ ఉండాలి. అంతకన్నా ముఖ్యం మన దగ్గర టైం లేదు. కళ్యాణి మిశ్రా గురించి నాకు కొంచెమే తెలుసు, కానీ డబ్బు కోసమే కిడ్నాప్ చేసుంటారనుకుంటున్నా. కానీ మర్డర్ మోటివ్ తెలియట్లేదే. తొందరగా దించండి రా. చెప్పేది బాగా వినండి మేడం. ఇప్పుడు మీరు మా ఆధీనంలోనే ఉంటారు. మిమ్మల్ని కిడ్నాప్ చేశాం కాబట్టి మీ పొగర్ని అనగదొక్కుంటే మంచిది. దయచేసి మాకు కోఆపరేట్ చేయండి. అప్పుడే మేము మీకు కోఆపరేట్ చేయగలం. పని పూర్తవగానే సంతోషంగా మీరు ఇంటికి వెళ్ళొచ్చు, మేము వెళ్ళిపోతాం. ఎవరు చెప్తే నన్ను మీరు కిడ్నాప్ చేశారు? డిసెంబర్ లేదా అనురాధ? ఒక్క నిమిషం. అవును, మీరు ఆ ఛత్తీస్గఢ్ మనుషులా ఏంటి? అప్పుడప్పుడు మీరేనా నన్ను ఫోన్లో బెదిరించేది? అయ్యయ్యా, ఏంటి తన ఇక్కడికి వచ్చి తన గొప్పలు చెప్పుకుంటుంది? మేడం, మిమ్మల్ని కిడ్నాప్ చేశాం. అలాగే మమ్మల్ని ఎవరూ హైర్ చేయలేదు. మాకు అనిపించింది మిమ్మల్ని కిడ్నాప్ చేశాం. ఇంతకు మించి ప్రశ్నలు అడగకూడదు. అన్ను, ఈవిని కాస్త నోరు మూయమను. నాకు ఇలాంటి చోటు ఉండే అలవాటు లేదు. నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి. మేడం, మీకు సేవ చేయడానికి తీసుకురాలేదు. ఇక్కడ ఉన్న దాంతో అడ్జస్ట్ అవ్వాలి, అర్థమైందా? బలవంత పెట్టి నన్ను ఇక్కడ ఉంచొచ్చు. బలవంతంగా నా చేత తినిపించలేరు. ఒకవేళ అలాగే నేను చనిపోతే తర్వాత నా వల్ల మీకేంటి ప్రయోజనం? కదా షెర్లాక్? ఇంతకు మించి ఇంకో మాట మాట్లాడామనుకో, బుల్లెట్ దింపేస్తాను. రండ్రా, ఇది ఎక్కడే తగలడుద్ది. రండి. నేను ఇలాంటి వాటిని తిన్నా. చాలా ఆయిలీగా ఉంది. అను, అలా కూర్చో. కూర్చో. ఈ గ్యాంగులో నువ్వు ఒక్కదానివే తెలివైన దానివిగా ఉన్నావు. నాకు బ్లడ్ ప్రెషర్ ఉంది. బాగా ఆలోచించుకో. నాకేదన్నా అయితే నీ డీలింగ్స్ అన్నీ ఏమవుతాయి? సరే, నేను వెళ్ళి ఇప్పుడే తీసుకొస్తాను. ఇటు చూడండి, ఆవిడవేవి తిన్నంటున్నారు. తనకి స్పెషల్ మీల్సే కావాలట. చూడు, ఇక్కడ ప్లాన్ డిలే అవుతుంది. వాడి ఫోన్ కూడా ఆఫ్లో ఉంది. అసలు ఏం చేయాలో తెలియట్లేదు. ఈ గ్యాప్లో తినకి మంచి భోజనమే కావాలా? అదంతా ఇక్కడ మాట్లాడితే ప్రయోజనం ఉండదు. ఏం అడుగుతుందో తెచ్చివు. త్వరగా తను డెలివరీ చేసి మన షేర్ తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళాలి. అప్పటిదాకా మన ప్లాన్ ప్రకారమే నడుచుకోవాలి. అరే, ఇలా హోటల్ చూడడం, తన తలకాయ బొట్టుని మనం భరించడం, ఇదంతా మన పని కాదుగా. ఇలా చూడు మిథున్, మనకేం చెప్పారు? తనను ఒక ప్లేస్లో పెట్టాలి, అంతేగా. డబ్బులు తీసుకోవాలి, మ్యాటర్ ముగించాలి. కానీ ఇవి కిడ్నాప్ చేయడానికి మనం కాన్పూర్నే తిరిగేసాం. ఆ ఫోన్ అసలు ఎప్పుడొస్తుంది? ఎవరది? హలో, నువ్వు కళ్యాణికి ఫోన్ చేయి. వాళ్ళ దగ్గర 3.5 కోట్లు డిమాండ్ చేయి. డబ్బు ఎక్కడ ఎవరికి ఇవ్వాలని నేను కాసేపట్లో ఫోన్ చేసి చెప్తాను. ఒక కొత్త బండి తీసుకో, ఆగ్రాకి బయలుదేరండి. ఏంటి ఆగ్రాకా? ఆగ్రాకి ఎందుకు వెళ్ళాలి? మన ప్లాన్లో ఇది లేదు కదా. కళ్యాణిదేవిని పెళ్లి ఊరేగించినట్టుగా ఊరేగించాలా ఏంటి? చూడు, ఇప్పటికే చాలా ఓవర్ అయింది. నేనేం చెప్తున్నానో అది మాత్రం చెయ్యి. సిమ్ మార్చినందువల్ల ఏ ప్రయోజనం ఉండదు. మనం గేమర్ని ఫిక్స్ చేసి తీరాలి. అప్పుడే సిగ్నల్స్ అన్నీ బ్లాక్ అవుతాయి. రూమ్లో గేమర్ ఉంది, దాన్ని ఫిక్స్ చెయ్యి. సర్లే. వాళ్ళు సడన్గా ప్లాన్ని మార్చేశారు. అడ్డంగా మనమే బుక్ అయ్యాం.
ఇకపై అంతా రిస్కే. డిఐజీ గారు, మీ ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? మాకు ఇప్పటి వరకు ఎవరూ ఫోన్ చేయలేదు. ఆ ఎస్యూవీ ఏమైంది? దాని గురించి ఏమైనా తెలిసిందా? మేము ఇంకా ఎంతసేపు ఓపిక పట్టాలి చెప్పండి? ఏదైనా కిడ్నాపింగ్ గ్రూప్ని మీరు అనుమానిస్తున్నారా? కనిపెట్టండి డిఐజీ గారు, కనిపెట్టండి. నైట్ అయిపోయింది, ఇంతవరకు కిడ్నాపర్స్ ఎందుకని ఫోన్ చేయలేదు? వాళ్ళు ఆవిడ్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు? ఇంకా అనురాగ్ తనెందుకు ఇంకా ఇంటికి రాలేదు? నేనే తనకి ఫోన్ చేసి ఇక్కడ జరిగిందంతా చెప్పాను, కానీ తను రియాక్ట్ అవ్వడం లేదు. తను అసలు ఏమైనా పట్టించుకుంటున్నాడా లేదా? తివారీ, నీకు రహస్య సమాచారం అందించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ పిలిపించు. నేను వెంటనే వాళ్ళని కలవాలి. ఎక్కడా ఎలాగా అని నన్నే అడగొద్దు. వాళ్ళు ఉన్నప్పుడు నువ్వు అక్కడ ఉండాలి. తర్వాత అసలు మీకేమైందండి? చెవులు వినిపించడం లేదా ఏంటి? ఎప్పటి నుంచి పిలుస్తున్నానో తెలుసా? అక్కడ అన్నం చల్లారిపోతోంది, పిల్లలు కూడా మీకోసం వెయిట్ చేస్తున్నారు. పనిలో ఉంటే ఫోన్ ఇవ్వలేగా? అవును గాని అంత సీక్రెట్ గా ఎవరితో మాట్లాడుతున్నారు? అడుగుతున్నానుగా, చెప్పండి. సార్, డేటాలో ఇదిగో ఈ ముగ్గురున్నారు. వీళ్ళ చిటికిన వేలేసారి కట్ అయింది. ఈ ముగ్గురు వేరువేరు కిడ్నాపింగ్ కేసులో దొరికిన వాళ్ళు. వీళ్ళల్లో షకీల్ జైల్లో ఉన్నాడు, నితున్ అండ్ శంకర్ విడుదలయ్యారు సార్. కానీ శంకర్ రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు తన కాల్ని కోల్పోయాడు. ఇక మిగిలినది మిథున్. ఎక్స్క్యూజ్ మీ సార్. చెప్పు. ఆ బ్లూ కలర్ ఎస్యూవీ ఉంది కదా, దాని కేస్ నెంబర్ ఏంటో చూడు. ఈ కలర్లో కార్స్ చాలా తక్కువగా ఉంటాయి, అందులోనూ ఇది 7-8 ఏళ్ల క్రితం కార్ లాగా ఉంది. సరేనా? త్వరగా డీటెయిల్స్ మెసేజ్ చెయ్యి. ఓకే, సారీ సార్. ఈ మిథున్ ఉన్నాడు చూసారా, వీడు వైస్ ఛాన్సలర్ కిడ్నాప్ కేసులో కూడా ఉన్నాడు. అవును సార్, వీడితో పాటు మరో ఇద్దరున్నారు. వకుల్ ఆలియాస్ ఢోల్కి, బబ్లు ఇలియాస్ భవన్. ఎవరో ఒక రాజకీయ నాయకుడు ఇన్ఫ్లుయెన్స్తో వీళ్ళిద్దరూ జైలు నుండి విడుదలయ్యారు. అన్ని కిడ్నాపింగ్ కేసుల్ని చెక్ చేసి తీరాలి, అప్పుడే మిగతా వారి గురించి మనకు తెలుస్తుంది. మనం అనుమానించింది కరెక్ట్, వీళ్ళకి డబ్బు కావాలి. ఇదిగో తినండి. ఇలాంటివన్నీ నేను తినలేను. నాకు క్లీన్గా ప్లేటు స్పూను కావాలి. అది సరే గాని డబ్బు కోసం మీరు కాల్ చేశారా లేదా? మీతో నేను ట్రావెల్ చేస్తే నా ఆరోగ్యం పాడైపోతుంది. దగ్గరలో ఎలక్షన్స్ కూడా ఉన్నాయి, కానీ నేను ఇక్కడ ఉన్నాను. అంత భయం ఉంది కదా, మరెందుకు తినట్లేదు? మనకు డబ్బులు వచ్చేంత వరకు తనకి భోజనం పెట్టకండి, మందులు కూడా ఇవ్వకండి. అను, వాళ్ళకి ఫోన్ చేయి. పేషెన్స్ పేషెన్స్ పేషెన్స్. ఇంకా ఎంతసేపు పేషెన్స్గా ఉండాలి? మాకు పేషెన్స్ నేర్పించకండి. అది మాత్రమే కాదు, విషబ్ యాదవ్ని ఇంకా ఎందుకు పట్టుకోలేదు? వాడిని పట్టుకోవడానికి భయపడుతున్నారా? బ్లడ్ ఇడియట్స్. ప్రథమేష్, పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకొనివ్వు, కాస్త టైం ఇవ్వు. అనిత, నిన్ను ఎవ్వరూ ఏమీ అడగలేదు, కానీ నువ్వు చాలా సంతోషంగా ఉంటావు కదా. అమ్మ లేదు కాబట్టి బిజినెస్ స్టార్టప్ కోసం నీకు డబ్బులు అవసరమైంది, అది నీకు అమ్మ ఇవ్వలేదు, అందుకు నువ్వు సంతోషంగా ఉండుంటావు. ఏంటి, నువ్వు నన్ను సందేహిస్తున్నావా? ఆవిడ లేకపోవడం వల్ల నాకు బాధ లేదా ఏంటి? అవును, అమ్మని ఎవరో కిడ్నాప్ చేశారంట కదా. ఆవిడ్ని కిడ్నాప్ చేసేంత ధైర్యం ఇక్కడ ఎవరికుంది? ఊరుకునే ఉన్నావు కదా, ఏంటి? నిన్నటి నుంచి నువ్వు ఇంటికి రాలేదు, మొన్నటి నుంచి అమ్మ కూడా కనిపించట్లేదు. ఒకవేళ దీనంతటికీ కారణం నువ్వేనా, లేదా అమ్మ లేకుండా కూడా పర్వాలేదని స్థితికి నువ్వు మారిపోయావు? నా కాలర్ని పట్టుకోకు, వెళ్ళి ఆ కిడ్నాపర్ కాలర్ని పట్టుకో. ఇది నిజమో నేను అదే మాట్లాడతాను. ఎవడో ఒకడికి ఖచ్చితంగా అమ్మ మీద కోపం ఉంటుంది కదా. ఇద్దరు కాస్త కామ్గా ఉండండి. అసలేం చేస్తున్నారు? ఆవిడని కిడ్నాప్ చేశారు, మీరేమో దెబ్బలాడుకుంటున్నారు. అదంతా సరే గాని నీకు ఏమయ్యింది? దయచేసి ఇలా ప్రవర్తించుకు ప్లీజ్.
హలో. కళ్యాణి మిశ్రాకి బదులుగా 3 కోట్లు. డబ్బుని ఎక్కడ ఎలా ఇవ్వాలో మేం మీకు చెప్తాం. ఎవరు మాట్లాడుతున్నారు? మా అమ్మ ఎక్కడుంది? ఇప్పటికీ ప్రాణాలతోనే ఉన్నారు. ఇకపైన ఆవిడ జీవితం మీ చేతుల్లోనే ఉంటుంది. కిడ్నాపర్స్ 3.5 కోట్లు అడుగుతున్నారు. ఏంటి 3.5 కోట్ల? ఛత్తీస్గఢ్ మనుషులు 6 కోట్లు అడిగారు. అంటే మీరు ఆ గ్యాంగ్ కాదనుకుంటాను. మరైతే మీరెవరు? మిమ్మల్ని ఎవరు పంపారు? వాళ్ళకన్నా తక్కువ ఆశపడేవాళ్ళం. సరే, నువ్వెందుకు దిగులు పడుతున్నావు? అసలు మీ ఇంట్లో లేని డబ్బులా చెప్పు. మీకెవ్వరికి ఒక్క నయా పైసా కూడా దక్కదు. మీరు రోడ్డు మీద తిరిగే కుక్కలు. అసలు మీకేం అర్హత ఉంది? ఏం వాగుతున్నావే? ఎవరి కోసం పనిచేస్తున్నావు? వాడు కూడా విసిగిస్తున్నాడు. ముసలిది కూడా విసిగిస్తుంది. నా గనక తిక్క రేగిందనుకో షూట్ చేసి పడదపుతాను. ఏమనుకుంటున్నావు? ఇష్టం వచ్చినట్టు వాగుతున్నావు. మిథున్, బకుల్, బబ్బన్ వీళ్ళు ఏ కేసులో అయితే అరెస్ట్ అయ్యారో ఆ కేసులో పొలిటీషియన్ బంధువులు ఉన్నారు. వాడిని నైస్గా పక్కకు పెట్టేశారు. వాడి పేరేంటో గుర్తురావట్లేదు. సార్, అనికేత్ వర్మ. అనికేత్ వర్మ విశంబర్ యాదవ్ ఎలక్షన్ క్యాంప్ కూడా హ్యాండిల్ చేస్తున్నారు. ఒకవేళ విశంబర్ యాదవ్ ఇదంతా చేస్తున్నాడా? కళ్యాణి మిశ్రాని పక్కకు పెట్టాలనుకుంటున్నాడు. సార్ 1 సెకండ్, అది ఎస్యూవి డీటెయిల్స్ వచ్చాయి సార్. సార్, ఈ బ్లూ కలర్ ఎస్యూవి అనికేత్ వర్మ పేరుతో రిజిస్టర్ అయ్యి ఉంది. ఒకవేళ మీరు కరెక్ట్ అయితే గనక ఆ విశంబర్ యాదవ్ అనికేత్ వర్మని ఉపయోగించుకుని ఈ కిడ్నాప్ ని చేసుండొచ్చా? సార్, మన ఆలోచన తీరు కరెక్ట్ అయితే గనక కళ్యాణి మేడంని ప్రాణాలతో వదలరు. వీళ్ళు ఒకచోట ఉండటం లేదు, కార్ని మార్చేస్తున్నారు. లక్నో, హర్దోయి, కాన్పూర్, ఆగ్రా. అయ్య బాబోయ్, ఆ సంతని కాస్త ఆపుతావా? అనవసరంగా మీరెందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు? ఇప్పుడు ఆవిడ్ని ఎలా కాపాడాలో మీరు కాస్త ఆలోచించండి. కళ్యాణి మేడం దొరక్కపోతే అది మనకి ఫేవరే కదండి. బాబాయ్, ఇక్కడికో లేడీ ఆఫీసర్ వచ్చారు. వాళ్ళని అక్కడే కూర్చోట్టు. అది కాకుండా నేను చాలా బిజీగా ఉన్నానని చెప్పు. బాబాయ్ చాలా బిజీగా ఉన్నారు. ఇలా చూడండి, మేం ఖచ్చితంగా ఆయన్ని కలవాల్సిందే. వెళ్ళి చెప్పండి. నేను నిన్ను ఇక్కడే వెయిట్ చేయమన్నాను కదా, ఆ పని చేయి. ఆయనకి చాలా పనులున్నాయి. సార్, బయట వెయిట్ చేయమంటున్నారు, కానీ మీట్ అవడం తనకిష్టం లేదని తెలుస్తోంది. తిరిగి వచ్చేయి. 2 రోజుల తర్వాత చూద్దాం. నేనే హ్యాండిల్ చేస్తాను. అన్నిటినీ వదిలేసేసి కిడ్నాపర్స్ వెనకాలే ఉండండి. కళ్యాణిని ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఓకే సార్, పదండి. ఏంటి రిపోర్టు? సార్, వాళ్ళు ఏ ఫేక్ ఐడెంటిటీతో కాల్ చేస్తున్నారో ఆ డీటెయిల్స్ ఏమీ దొరకలేదు సార్. సరే, ఈ 9 రోజులుగా వాళ్ళు ఏమేమి మొబైల్స్ వాడారో సర్వీస్ ప్రొవైడర్తో కాస్త చెక్ చేయి. జామర్ లేకుండా ఫోన్ యూస్ చేసి ఉంటారు కదా, ఎందుకంటే డిమాండ్స్ లేక డబ్బు అడిగేటప్పుడే వాళ్ళు జామర్స్ని యూస్ చేస్తారు. చెక్ చేయి. తర్వాత ఆ ఫోన్ నెంబర్ నుంచి వాళ్ళు జామర్ని తీసి కాల్ చేసినప్పుడు అది సర్వీస్ టవర్కి ఎంత దూరంలో ఉంది? అయితే వాళ్ళని లొకేట్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ కాల్ వస్తే వెంటనే సర్వీస్ టవర్కి ఇన్ఫార్మ్ చేయి. సరేనా? ఓకే సార్.
అన్నయ్య, అమ్మ బానే ఉండుంటుంది కదా? రండి రండి ఇన్స్పెక్టర్ గారు. అదేంటంటే మీ అనికేత్ ఉన్నాడు కదా, కళ్యాణి మ్యామ్ కిడ్నాప్కిను ఇతని కారుకి సంబంధం ఉంది. ఈ విషయం కానీ బయట తెలిసింది అనుకోండి, మీ ఎలక్షన్ క్యాంపెయిన్ శుభ్రంగా తుడుచుపెట్టుకుపోద్ది. ఏదో ఒక విషయం మాతో మీకు చెప్పాలని అనిపించిందంటే ఇదే సరైన సమయం. సార్, మాకు ఈ కేసు గురించి అస్సలు ఏం తెలీదు. అంకిత్ ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యాడని తెలిస్తే వాడిని మీరు ప్రశ్నలు అడగొచ్చు. నా పేరు సందేహం అనే కేసులో రానే కూడదు, అది మీరు అర్థం చేసుకోండి. అయితే అనికేత్ని మాతో పాటు తీసుకెళ్లొచ్చు అంటున్నారు. మీ ఫుల్ సపోర్ట్ దొరుకుద్ది కదా. అప్పుడు మీరు ఖచ్చితంగా తీసుకెళ్ళండి. ఇంకొక విషయం, మిమ్మల్ని నేను కష్టపెట్టాను, దానికి మీరు నన్ను క్షమించండి. సునీల్, అతను తీసుకురండి. పద. నన్నెందుకు పట్టుకుంటున్నారు? నేనేం చేశాను? నన్ను వదలండి, వదలమంటున్నాం కదా. థ్యాంక్స్ అండి. వెళ్ళరండి. ఏ టైంలో ఈ ముసల్దాన్ని కిడ్నాప్ చేసామో ఏంటో, అంత గందరగోళంగానే జరుగుతుంది. జో అచ్యుతానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద్. ఈ ఊయల పాట నేనెప్పుడు వినలేదే. చిన్నప్పుడు మీ అమ్మ పాడేవారా ఏంటి? చిన్న వయసులో నేను పేదదానిగా ఉండేదాన్ని. మా ఇంట్లో ఫ్యాన్ ఉండదు, మంచం ఉండదు, తల కింద పెట్టుకోవడానికి తలగడ ఉండదు. మా అమ్మే ఈ జోలపాట పాడుతూ ఉండేది. అదే జోలపాట ఇప్పుడు పాడి నేను నిద్రపోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. కానీ నాకు తెలిసి ఇప్పుడు నిద్రపోతే ఇక తర్వాత లేవను. 9 రోజుల క్రితం నేను మిమ్మల్ని చూశాను, కానీ అప్పుడు మీరు ఇలాంటి జీవితాన్ని కూడా జీవించాల్సి వస్తుందని నేను అనుకోలేదు. 9 రోజుల క్రితం ఉన్న జీవితం, దాన్ని సృష్టించుకోవడానికి 40 సంవత్సరాలు కష్టపడ్డాను. కానీ ఈరోజు నేను మళ్ళీ అది 8 సంవత్సరాల కళ్యాణిగా మారాను. కానీ ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు. ఈ విధంగా బతకడానికి మీకు ఇన్నేళ్లు పట్టింది కదా, ఇది ఖచ్చితంగా మీకు పూర్తిగా దక్కుతుంది. ఈరోజు నా గురించి దిగులు పడడం లేదు, నా కుటుంబం గురించే బాధపడుతున్నాను. వాళ్ళ జ్ఞాపకాలే వెంటాడుతున్నాయి. ఈ సమయంలో నా వాళ్లతో ఉండాలని నా మనసు కుమిలిపోతోంది. వాళ్ళకి నా ప్రేమ చూపించాలి. ఈ కిడ్నాపర్ నా కొడుకు ఫోన్ ఎత్తట్లేదు. అను జరుగు జరుగు. నితిన్ ప్లీజ్ వదిలే. నితిన్ చెప్తున్నాను కదా, జరగమన్నానా? ఏంటి తన మీద జాలి కలుగుతుందా? జాగ్రత్త, ఇరుక్కుపోతావు. చాలా విచిత్రంగా ఉంది. ఇంట్లో బోలెడు మంది ఉన్నారు, కోట్లలో బ్యాంక్ బ్యాలెన్స్, కానీ కాపాడడానికి ఎవరు రాలేదు. ఇక్కడ ఇలా ఏడుస్తున్నావు, ఎన్ని రోజులైంది? ఇలా చూడు, వెళ్ళి ఆవిడికి మందులు తీసుకురా ప్లీజ్, వెళ్ళు. అసలే ఆవిడ పెద్ద, ఆవిడ చెప్పేది విను. అనాథాశ్రమం నడుపుతున్నానా? మాట్లాడు. ఇప్పుడు చేస్తున్నాడు ఫోను. హలో, చూడు, ఇప్పుడు నేను చెప్పేది నువ్వు విను. మేమేమి కోతులు కాదు, నువ్వు కోతులు నాడించేవాడువి కాదు. ఎంతసేపు డాన్స్ చేయాలి? ఇప్పుడు నువ్వు 3.5 కోట్లు మర్చిపో, ఈ ముసలిదాన్ని కూడా మర్చిపో. ఇప్పుడు నేను అనుకున్నదే జరుగుతుంది.
ప్లాన్ మొత్తం మారిపోయింది. మేము అనుకున్నదే చేస్తాం, సరేనా? ఇలా చూడండి, దయచేసి నన్ను వదిలిపెట్టండి. మీకు ఎంత డబ్బు కావాలన్నా నేను ఇస్తాను. మీకు కావాల్సిన డబ్బు నేను ఇస్తాను. నన్ను వదిలిపెట్టండి. ఎంత డబ్బు కావాలన్నా నేను మీకు ఇస్తాను. నన్ను వదిలిపెట్టండి. నేను విశంబర్ నికేత్తో కొన్ని ప్రశ్నలు అడగాలి. కిడ్నాప్తో వీళ్ళు సంబంధం ఉన్నవాళ్ళు. ఆకేబ్, మిశ్రా ఫ్యామిలీని కాస్త చూస్తూ ఉండు. వాళ్ళని కూడా అనుమానించాలి. అవస్థి, విశంబర్ ఇంటికి వెళ్ళి ఏదైనా క్లూ దొరుకుద్దేమో చూసిరా. తర్వాత పోలీసులను తీసుకెళ్లి చివరిగా ఒక అడ్రస్ దొరికింది కదా, అక్కడ కూడా చూసిరా. ఓకే సార్. సార్, నేను నిజమే చెప్తున్నాను. జార్ఖండ్ కేసు తర్వాత మిథున్తో అలాగే తన గ్యాంగ్తో పాటు నాకు ఎలాంటి కాంటాక్ట్స్ లేవు. నేను అన్ని పనుల్ని వదిలేసుకున్నాను. నన్ను నమ్మండి ప్లీజ్. రే ఆపరా నీ ఎదవ గోల. నువ్వు కళ్యాణి మేడంని ఫోన్లో ఇంతకు ముందు బెదిరించావు. మా దగ్గర కాల్ రికార్డ్స్ అన్నీ ఉన్నాయి. నువ్వు మాట్లాడిందంతా విన్నాము. నువ్వు ఎవరికైతే బండి అమ్మావో ఆడు కనిపించట్లేదు. బండి నమ్మి 6 నెలలు అవుతుంది సార్. నాకు అలాగే ఆ మిథున్ గ్యాంగ్తో పాటు జార్ఖండ్ డాక్టర్ కిడ్నాపింగ్ తర్వాత మాకు ఎలాంటి కనెక్షను లేదు. చెప్పు. విషయం ఏంటి సార్? కళ్యాణి గారి కిడ్నాప్లో యూపీ బీహార్ గ్యాంగ్ కాదు, లేకపోతే నా బామ్మర్దిని అడిగి అంతా చెప్పేవాడు సార్. మీరు చెప్పినందుకే మొత్తం ఇన్ఫర్మేషన్లు లాగాను. అరే చెప్పరా. సార్, ఛత్తీస్గఢ్ వాళ్ళే కిడ్నాపింగ్కి ప్లాన్ చేశారు. 10 కోట్లు అడుగుదాం అనుకున్నారు. అయితే ఇది కొత్త లోకల్ గ్యాంగా? మీరు వెళ్ళండి, తర్వాత కలుద్దాం. అలాగే సార్. ఎస్ సార్. మిథున్ ఇక్కడే ఉంటాడా? నమస్కారం. మీరు? మిథున్ వాళ్ళ అమ్మని నేను. అమ్మా, ఒక కిడ్నాపింగ్ కేసులో తన హ్యాండ్ ఉన్నట్టుగా మాకు తెలుస్తోంది. పోయిన వారమే వాడు నాకు ఫోన్ చేశాడు. ఏదో లాటరీలో ఎక్కువ డబ్బులు వస్తాయని కూడా చెప్పాడు. అంతేకాకుండా అను అనే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటానన్నాడు. అను గురించి తను ఏదైనా చెప్పాడా? తన వివరాలు ఇంకేవైనా? వాళ్ళు హర్దూయులు. వీడి కోసం అమ్మాయి ఇల్లొదిలి వచ్చేసింది. వాళ్ళ అమ్మా నాన్న ఎఫ్ఐఆర్ రాశారని చెప్పారు. ఎఫ్ఐఆరా? చాలా థ్యాంక్స్ అమ్మా. సార్, మీరు చెప్పింది కరెక్ట్ సార్. మల్టిపుల్ నంబర్స్ని వాళ్ళు జామర్తో యూజ్ చేశారు. ఆ కిడ్నాపర్లలో 2-3కి ఈ విషయం గురించి బాగా తెలుసు. మిగతా వాళ్ళకి సెల్ ఫోన్ ట్రాకింగ్ గురించి అసలు ఏమీ తెలియదు. సార్, లక్నో, ఆగ్రా, కాన్పూర్ వెళ్ళినప్పుడు అన్ని బార్డర్ ఏరియాస్లో, మూసిన ఫ్యాక్టరీస్, తర్వాత హైవే ఏరియాస్లో నంబర్ యాక్టివ్గా ఉంది. గుడ్. సరే, ఒక పని చెయ్యి. సరే, ఈ 1, 2, 3, 4 ఇవి చెక్ చెయ్యి. సార్, ఈ నంబర్స్ అన్ని డిఫరెంట్ నంబర్స్ సార్. మొదట కిడ్నాపర్ ఏ నంబర్తో కాల్ చేశాడో ఈ నంబర్ అది కాదు సార్. అన్ని సిడీస్ పోలీస్ డిపార్ట్మెంట్స్కి ఇన్ఫార్మ్ చేసేసాం. 24 గంటల్లోపు ఏదైనా బ్లూ కార్ కానీ తెల్ల కార్ కానీ కనిపించింది అంటే ఇన్ఫర్మేషన్ ఇమ్మని చెప్పాను. వెంటనే దొరకొచ్చు. నాకు ఇందులో ఆశ్చర్యమేమీ లేదు, ఎందుకంటే ఆ విశంబరు అనికేత్ కలిసే ఈ పని చేసుంటారు. సార్, ఈ పనిని విశంబర్ అనికేత్ చేసుంటే ఇప్పటికే కళ్యాణి గారిని చంపేసి ఉండాలి. నేననేదేంటంటే మనం వేరే డైరెక్షన్లోనూ ఆలోచించాలి. నేను హర్దోయ్లో అను వాళ్ళ బ్రదర్ని కలిశాను. ఆ అమ్మాయి కిడ్నాపర్స్ నుంచి ఫోన్ చేస్తోంది. తను ఇప్పటికీ తన తమ్ముడితో కాంటాక్ట్లోనే ఉంది. అందులోనూ ఈ నెంబర్ మిగతా నెంబర్స్ లాగా ప్లేసెస్ చేంజ్ అవ్వటం లేదు.
కాబట్టి మనం ఈ నెంబర్ని ట్రేస్ చేస్తే ఖచ్చితంగా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఇంత ముఖ్యమైన విషయాన్ని నిన్నే నువ్వు నాకు చెప్పాలని నీకు అనిపించలేదా? ఈ నెంబర్ని మన టీంకి ఇచ్చేయండి, వాళ్ళు చూసుకుంటారు. సార్ ఇచ్చాను. అయితే సరే. ఓకే సార్, మీరు ఆ సామెతను వినే ఉంటారు, సబ్ కుచ్ అందరియే అందర్ బేట్కర్ హోరాయ్. అర్థమయ్యేలా చెప్పవయ్యా. ఈ ప్లాన్ అంతా ఒకరు సోఫాలో కూర్చొని నడిపిస్తున్నారు. ఏ పని బయట నుండి జరగడం లేదు సార్. ఏంటి సార్, దీన్ని చూడండి. ఒకవేళ ఈ నెంబర్ నుంచి అను తన బ్రదర్కి ఫోన్ చేయొచ్చు. అన్ని నెంబర్లు ఒకేసారి కొనుంటారు. లేకపోతే కిడ్నాప్ అయ్యారుగా అను, ఆ మేడము, వాళ్ళు మోటో సర్వీస్కి పక్కనే ఉండాలి. అమిత్, కిడ్నాపర్స్ ఏ నెంబర్ యూజ్ చేశారో అది ఏ లొకేషన్లో ఉంది? సార్, ఈ నంబర్ కొద్దిసేపటికి యాక్టివ్గా ఉంది. లక్నో, కాన్పూర్, ఆగ్రా. ఆ తర్వాత అన్ని నంబర్స్ స్టాప్ అయిపోయాయి. ఈ కిడ్నాపర్స్ కళ్యాణి మేడంని లాడ్జ్, గెస్ట్ హౌస్, రహస్య ప్రదేశాల్లో ఉంచారు. దాంతోపాటు ఎక్కడ స్టే చేస్తున్నారో అక్కడ ఒకే కంపెనీ సిమ్మే వాడుతున్నారు. ఓకే సార్, కాన్పూర్, ఆగ్రా పక్కన ఉన్న పోలీస్ స్టేషన్లకు ఇన్ఫార్మ్ చేయండి. మొత్తం లాడ్జెస్, గెస్ట్ హౌస్లో అన్నీ చెక్ చేయండి. అక్కడ ఉన్నవారి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. వాళ్లతో పాటు ఒక ముసలావిడ, ఒక అమ్మాయి ఉందని చెప్పండి. సార్, మీరు ఏం చేయాలని ఆలోచిస్తున్నారు? కళ్యాణి గారి ఫ్యామిలీ మెంబర్స్ని పిలు. ఓకే సార్. అలాగే నేరుగా పోనివ్వండి. లొకేషన్కి దగ్గరగా చేరుకున్నాం. దీన్ని ఇప్పుడే బోర్డర్ని దాటి తీసుకువెళ్తున్నాం. అక్కడ దీన్ని కాల్చి పారేస్తున్నాం. అంతే, పని పూర్తవుతుంది. హలో, నోరు మొయ్. సార్, ఆగ్రా లాడ్జ్ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఏ లాడ్జ్లో అయితే వాళ్ళు ఉన్నారో వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరిపోయారంట సార్. అదే కార్, సేమ్ వైట్ కలర్ SUV. మనం ఎటెల్లాలో ముందు చెప్పు. ఇక్కడే యూటర్న్ రైట్ సైడ్. యూటర్న్ తీసుకోండి. రే, ఎలాగ పోలీసు వస్తున్నారా? ఈవిడ వదిలేరా? లోక్ చెప్పేది విను. ఈవిడ వదిలేద్దాం. ఎందుకు అనవసరంగా షూట్ చేయడం? లేదంటే పోలీసులు వచ్చి మనల్ని కాల్చేస్తారు. ఏమైందిరా నీకు? చెప్పేది విను. పోలీసుల దగ్గర ఇరుక్కుంటాం. వైట్ కలర్ కారు బీహార్ బార్డర్ లో తిరుగుతూ ఉందట. త్వరగా బార్డర్ వైపు వెళ్ళు. ఇంకా ఎంత దూరం వెళ్ళాలి? ఇంకా కొంచెం దూరమే. ఇప్పుడు ఎటెల్లాలో చెప్పు. అవస్థి ముందుకు వెళ్ళి రైట్ తీసుకోండి. రైట్. ఎన్ని మీటర్ల తర్వాత? 300 మీటర్ల తర్వాత. 300 తర్వాత రైట్ తీసుకో. కమాన్ ఫాస్ట్ గా వెళ్ళండి. హలో ప్లీజ్ చెప్పేది విను. పోలీసులు వస్తే అందరూ ఇరుక్కుంటాం. చెప్పేది వినండి ప్లీజ్. చెప్పేది వినరా? ఉందిరా. హలో డోల్కి త్వరగా రా. మేడం ఏదో అవుతుంది. భయపడకండి, మీరు సేఫ్గానే ఉన్నారు. నాకు నమ్మకమే లేదు నేను ప్రాణాలతో బయటపడతానని. నా పిల్లల్ని ఇంక చూడనేమో అని అనుకున్నాను. నేను చాలా తప్పులు చేశాను. అవన్నీ సరిదిద్దుకోవాలి. థ్యాంక్ యూ. మీరు నా ప్రాణాలు కాపాడారు. ఇకపై ఇలాంటిది ఏది మీరు ఆలోచించకూడదు. ముందు కాస్త ప్రశాంతంగా ఉండండి. ఈ సిచ్యువేషన్ లోంచి ఒక స్ట్రాంగ్ లేడీలాగా బయటపడాలి. కోట్ల కొద్ది జనాల ఆశీర్వాదాలు సదా మీతో పాటు ఉన్నాయి కాబట్టి మీరు ఇంత దూరం రాగలిగారు. మీరు త్వరలోనే మీ కుటుంబాన్ని కలుసుకోవచ్చు. కొందరిని ఖచ్చితంగా మీరు కలుసుకోవచ్చు. ఏంటి? మమ్మల్ని ఎక్కడికి ఎందుకు పిలిపించారు? నోరు తెరిచి చెప్పండి సార్. మా అమ్మ ఎక్కడున్నారు? మేము మా అమ్మని కలవాలి. మా అమ్మ ఎక్కడుందో మీరు ఎందుకు చెప్పడం లేదు? ఆవిడని ఎవరు కిడ్నాప్ చేశారు? వీళ్ళకి ఏదైనా తెలుస్తేనే కదా మనకి చెప్పడానికి. దీని వెనకున్న మాస్టర్ మైండ్ మిథున్. వాడు తప్పించుకున్నాడు కదా. రోడ్లో ఉన్న వాళ్ళని పట్టుకుంటే హీరో అయిపోతారు. కాకుల్లాగా కావు కావు అంటూ ఉంటే నేను ఎలా మాట్లాడగలను? మీరు చెప్పేవన్నీ నిజాలే. మిథున్ తప్పించుకొని పారిపోయాడు. కానీ ఇన్ని జరిగిన తర్వాత కూడా ఇది ఎవరు చేశారో మాకు బాగా తెలిసిపోయింది. నీకు సిగ్గుగా లేదా ప్రీతి? వీడైనా బయట మనిషి, కానీ ఆవిడ నీ సొంత అమ్మ కదా.
ఇప్పుడు నేను మీకు అన్ని డీటెయిల్గా చెప్తాను. కళ్యాణి మేడం కిడ్నాప్ వెనక మేడం ముద్దుల కూతురు తర్వాత వెనకాల నిలబడ్డాడే అమాయకుల్లాగా వీడు ఉన్నారు. వీళ్ళిద్దరి ఇన్వాల్వ్మెంటు ఉంది. అకేబ్ సంపత్ ఉన్న బ్యాంకుల చుట్టూ తిరిగి వచ్చాడు. ఆ తర్వాత యానాలోకి వెళ్లి వెండర్స్ మీట్ అయ్యాడని అప్పుడే అనుమానం కలిగింది. ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడే మాకు పూర్తిగా తెలిసింది తను బయట 3 కోట్లకు పైగా అప్పు చేశారు అని. తను తన ఫ్రెండ్ మిథున్తో కలిసి ఒక స్టార్టప్ని మొదలుపెట్టారు. అది కూడా టోటల్గా ఫ్లాప్ అయింది. అందువల్ల తను అప్పులు పాలయ్యాడు. ఆ తర్వాత తన ఫ్రెండ్ మిథున్, ఆలోక్, డోల్కే ఇంకా బబన్ వాళ్ళని హైర్ చేసుకుని డబ్బు చుట్టూ తిరగడం మొదలుపెట్టారు. ప్రీతి, సంపత్ అమ్మని కిడ్నాప్ చేసింది మీరేనా? 3 కోట్ల రూపాయలకా? 3 కోట్లు కాదు, 3.5 కోట్లు. 50 లక్షలు కిడ్నాపింగ్ ఫీజు ఒకటి ఉంది కదా. చెప్పండి సంపత్ బ్రో, నేను చెప్పిందంతా నిజమే కదా? ఆ అమ్మాయి ఎప్పుడూ నాకు సపోర్ట్ చేయలేదు. నాకు డబ్బు అవసరం ఉంది, కానీ ఆవిడ నాకు ఇచ్చేవారు కాదు. మా బిజినెస్ కూడా పూర్తిగా స్పాయిల్ అయిపోయింది. ఇక నేనేం చేయగలను? తిన్న టైంలో ప్రెగ్నెంట్గా ఉంది. అప్పించిన ప్రతి ఒక్కడు డబ్బులు అడుగుతూ ఉన్నాడు. నేనేం చేయగలను? నేనేం క్రిమినల్ కాదు. మంచి మార్క్స్తో MBA పాస్ అయ్యాను. ఈ కేసులో పోలీసులు ఇన్వాల్వ్ అవగానే నేను భయపడిపోయాను. అందుకే ఇలా చేశాను. ఒక ఇంట్రెస్ట్ అయిన విషయం నీకు తెలుసా? నా ఇన్నేళ్ల సర్వీసులో క్రిమినల్స్ అందరూ ఇదే వాంగ్మూలం ఇస్తారు. అవశ్య వీళ్ళిద్దరికీ ఏర్పాట్లు చేసాయి. తర్వాత మీరందరూ హ్యాపీ ఫ్యామిలీ. మీరు కళ్యాణి మేడంని చూడడానికి వెళ్ళొచ్చు. అకేబ్, పక్కన ఉన్న అన్ని పోలీస్ డిపార్ట్మెంట్లకి చెప్పేయి మిథున్ తప్పించుకొని పారిపోకూడదు. తప్పించుకొని ఎక్కడికి పోతాడు?